హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ. ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర ఉనికి విస్తరణకు సంబంధించిన ఎంసీక్యూస్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విస్తీర్ణ పరంగా జిల్లాలను అవరోహణ క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, నాగర్ కర్నూల్. నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి. కాలం 1 జిల్లాలు, కాలం 2 సరిహద్దు రాష్ట్రాలు. ఆప్షన్ 1 జోగులాంబ గద్వాల జిల్లా, దీనికి సరిహద్దు రాష్ట్రాలు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. ఆప్షన్ 2 భద్రాద్రి కొత్తగూడెం, సరిహద్దు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఆప్షన్ 3 జయశంకర్ భూపాలపల్లి జిల్లా, సరిహద్దు రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. ఆప్షన్ 4 కామారెడ్డి, సరిహద్దు రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1A, 2B, 3C, 4D. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో వరంగల్ జిల్లా నుండి ఏర్పడిన జిల్లాలు ఏవి? ఆప్షన్ ఏ వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్. ఆప్షన్ బి ములుగు, భూపాలపల్లి. ఆప్షన్ సి ములుగు, మహబూబాబాద్. ఆప్షన్ డి జనగాం, హన్మకొండ. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ABCD. ఈ అన్ని జిల్లాలు వరంగల్ నుండి ఏర్పడ్డాయి. ఫోర్త్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఉనికి ఏ అక్షాంశాల మధ్య ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 15 degrees 46 seconds నుండి 19 degrees 47 seconds ఉత్తర అక్షాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో ఎక్కువ జిల్లాలతో సరిహద్దు కలిగిన రాష్ట్రాల యొక్క అవరోహణ క్రమాన్ని క్రింది వానిలో గుర్తించుము. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జిల్లాలతో సరిహద్దు పంచుకునే జిల్లాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం యొక్క ఉనికి ఏ రేఖాంశాల మధ్య ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 77 degrees 16 seconds నుండి 81 degrees 43 seconds తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. ఆప్షన్ ఏ ఖమ్మం జిల్లా 1953 అక్టోబర్ 1న అవతరించింది. ఎస్ ఆప్షన్ ఏ కరెక్ట్. ఆప్షన్ బి ఖమ్మంని సంబాద్రి జిల్లాగా పూర్వంలో పిలిచేవారు. ఎస్ కరెక్ట్. ఆప్షన్ సి ఖమ్మం జిల్లాకు చెందిన 5 మండలాలను పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో కలపడం జరిగింది. ఎస్ ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ డి ఖమ్మం జిల్లా నుండి వేరు అయిన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం. ఎస్ ఇది కూడా కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ABCD. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలో విస్తీర్ణ పరంగా జిల్లాలను ఆరోహణ క్రమంలో అమర్చండి, అనగా చిన్న నుండి పెద్ద క్రమంలో అమర్చండి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, హన్మకొండ. నెక్స్ట్ 10th క్వశ్చన్, క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి. ఆప్షన్ 1 అత్యధిక జిల్లాలుగా విభజించబడిన జిల్లా వరంగల్. ఎస్ ఆప్షన్ 1 కరెక్ట్. వరంగల్ జిల్లా 6 జిల్లాలుగా విభజించబడింది. ఆప్షన్ 2 విభజించబడిన జిల్లా హైదరాబాద్. ఎస్ ఆప్షన్ 2 కరెక్ట్. ఆప్షన్ 3 రాష్ట్రంలో 7 జిల్లాలతో సరిహద్దును కలిగిన జిల్లా సిద్దిపేట. ఈ ఆప్షన్ 3 రాంగ్, ఎందుకంటే సిద్దిపేట మరియు రంగారెడ్డి జిల్లాలు 8 జిల్లాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ 4 భూ పరివేష్టిత జిల్లా హైదరాబాద్. ఎస్ కరెక్ట్. సో ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ 1, క్రింది వాటిని జతపరచండి. కాలం 1 పూర్వనామం, కాలం 2 ప్రస్తుత నామం. ఎలగందుల జిల్లా అనగా కరీంనగర్, ఇందూరు జిల్లా అనగా నిజామాబాద్, పాలమూరు జిల్లా అనగా మహబూబ్ నగర్, సంబాద్రి జిల్లా అనగా ఖమ్మం. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 1C, 2A, 3D, 4B. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రంలో తక్కువ జిల్లాలతో సరిహద్దును పంచుకునే జిల్లాలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆదిలాబాద్, హైదరాబాద్, జోగులాంబ గద్వాల. ఈ జిల్లాలు 2 జిల్లాలతో మాత్రమే సరిహద్దును పంచుకుంటాయి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని పరిశీలింపము. ప్రతిపాదన, తెలంగాణ రాష్ట్ర విస్తీర్ణం 1,12,077 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో దేశంలోనే 11వ స్థానంలో ఉన్నది. ఎస్ కరెక్ట్. దీనికి గల కారణం
భూభాగంలో రాష్ట్ర విస్తీర్ణం 3.41% కలిగి ఉంది. ఎస్ కరెక్ట్. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1. ఏ మరియు ఆర్ రెండు సరైనవే మరియు ఏకి ఆర్ అనేది సరైన వివరణే. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచండి. కాలం 1 దిక్కులు, కాలం 2 చివరన గల జిల్లాలు. తూర్పు దిక్కున ఖమ్మం మరియు కొత్తగూడెం, పశ్చిమ దిక్కున వికారాబాద్ మరియు నారాయణపేట్, ఉత్తర దిక్కున ఆదిలాబాద్ మరియు ఆసిఫాబాద్, దక్షిణ దిక్కున జోగులాంబ గద్వాల. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 1A 2B 3C 4D. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వానిలో ఏ వ్యక్తి పేరు మీద 1978 ఆగస్టు 15న ఒక జిల్లా అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కొండా వెంకట రంగారెడ్డి. ఈయన పేరు మీద రంగారెడ్డి జిల్లా ఆవిర్భవించింది. నెక్స్ట్ క్వశ్చన్, ములుగు మరియు నారాయణపేట జిల్లాలు ఏర్పాటైన రోజు ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 2019 ఫిబ్రవరి 19న. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఏ రాష్ట్రంతో ఎక్కువ పొడవైన సరిహద్దును కలిగి ఉన్నది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో. నెక్స్ట్ క్వశ్చన్, జిల్లాల పునర్విభజన తర్వాత తెలంగాణలోని భూపరివేష్టిత జిల్లాల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 14 భూపరివేష్టిత జిల్లాలు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో సరైన ప్రవచనాలను గుర్తించండి. ఆప్షన్ ఏ కొండా వెంకట రంగారెడ్డి పేరు మీద రంగారెడ్డి జిల్లా ఏర్పాటైంది. ఎస్ కరెక్ట్. ఆప్షన్ బి ఈ జిల్లా 1978 ఆగస్టు 15న ఏర్పడింది. ఎస్ కరెక్ట్. ఆప్షన్ సి జిల్లా కేంద్రం ప్రస్తుతం రాజేంద్రనగర్లో ఉంది. ఎస్ రంగారెడ్డి జిల్లా కేంద్రం రాజేంద్రనగర్లో కలదు. సో కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఏ బి మరియు సి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ రాష్ట్ర సరిహద్దును కోల్పోయింది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఒడిస్సా రాష్ట్ర సరిహద్దును. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఆన్లైన్ అకాడమీ.